లోక్సభ జరిగినటువంటి ఎన్నికల తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అత్యంత ఉన్నత స్థాయి నిర్ణాయక సంఘమైనటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేకటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. సార్, మీరు కేంద్ర మంత్రిగా పనిచేశారు, చాలా సీనియర్గా ఉన్నారు. ఈసారి ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ బలాన్ని పుంజుకుంది, దాదాపు డబుల్ సంఖ్యను సాధించింది ఎన్నికల ఫలితాల్లో. రాహుల్ గాంధీ స్వయంగా ప్రతిపక్ష నేతగా వ్యవహరించేందుకు ఏమైనా అవకాశం ఉందా? చర్చకు వచ్చిందా? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఈ అంశం చర్చకు వచ్చిందండి. చాలామంది రాహుల్ గాంధీ గారిని ఈ తరుణంలో మీరు ప్రతిపక్ష నాయక పదవి తీసుకుంటే చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా వివిధ కారణాలు చెప్పారు. ఏ ఉద్దేశంతో అయితే మీరు భారత్ జోడో యాత్ర చేశారో, ఏ ఉద్దేశాలతో అయితే, ఏ భావాలతో అయితే మనం వివిధ అంశాలని మన మేనిఫెస్టో రూపంలో ప్రజల ముందు పెట్టామో, రాజ్యాంగ పరిరక్షణ లాంటి అంశాలు కూడా ఉన్నాయి కదా, అటువంటి అంశాలు కూడా మరి సంపూర్ణంగా మనం అచీవ్ చేయాలంటే మీరు ప్రతిపక్ష నాయకుడిగా కూర్చుంటే బాగుంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. అందరికంటే బాగా మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ అధ్యక్షులు, ఆయన చాలా వివరించారు. ఏమన్నారంటే మీకు ఒక క్రెడిబిలిటీ, మీ సిన్సియరిటీ కూడా ప్రజలు గుర్తించారు. అయితే ఈ వాయిస్ని మీరు పార్లమెంట్లో వినిపిస్తే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు ఈనాడున్న క్రెడిబిలిటీతో మీరు పార్లమెంట్లో లెగిస్తే మీ వెనకాల 200 మంది లెగుస్తారు. మరి మనం ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకున్నామో, రాజ్యాంగ సంరక్షణ కానీ, లేకపోతే న్యాయంగా అందరికీ కూడా సమాజంగా న్యాయం జరిగే అంశాలు కానీ, అగ్నివీర్ లాంటి అంశాలు కానీ, లేకపోతే రైతులకు సంబంధించిన అంశాలు కానీ, ఇవన్నీ కూడా మనం ఏమైతే అనుకున్నామో, మన మేనిఫెస్టోలో పెట్టామో, ఇవన్నీ కూడా ఫోర్స్ఫుల్గా మనం ప్రెస్ చేయగలమంటే మీరు ప్రతిపక్ష నాయకుల రూపంలో పార్లమెంట్లో ఉంటే బాగుంటుంది అని చెప్పారు. అంతేకాకుండా వివిధ సెలక్షన్ ప్రాసెస్ ఉంటాయి లీడర్ ఆఫ్ అపోజిషన్కి. సిబిఐ డైరెక్టర్ కానీ, లేకపోతే కీలకమైన పాత్రలు, లేకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవి కానీ, ఇవన్నీ సెలక్షన్ ప్రాసెస్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా మీరు ఉంటారు. అంతేకాకుండా వివిధ ఫారిన్ డెలిగేషన్స్ వస్తాయి, వివిధ అంశాల మీద మాట్లాడతారు. అటువంటి సబ్జెక్ట్ అంట్ల మీద మీకు పూర్తి అవగాహన ఉంది. ఇటువంటి వాటిలో మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉంటే మీ వాగ్దాటి వినిపించగలరు అని కూడా ఆయన చాలా బాగా చెప్పడం జరిగింది. సార్, రాహుల్ గాంధీ ఏమన్నారు? రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే తప్పకుండా మీరు చెప్పిన ఏంటంటే విషయాలను విన్నాను. మీరు ఏ ఉద్దేశంతో కూడా సజెస్ట్ చేస్తున్నారో కూడా నేను అర్థం చేసుకున్నాను. నాకు కాస్త వ్యవధి ఇవ్వండి, నేను తప్పకుండా ఆలోచించి మీకు చెప్తానని చెప్పడం జరిగింది. సార్, ఇంకా కీలకమైన అంశాలు ఏమేమి చర్చకు వచ్చాయి, నిర్ణయాలు తీసుకున్నారు? ముందుగా భారత ప్రజలకి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము ఏవైతే మేనిఫెస్టోతో ముందుకు వచ్చామో దాని మీద ఒక నమ్మకం చూపించారు. మాకు గవర్నమెంట్ ఇన్ని బాధలు పెట్టినా కూడా, 2 ముఖ్యమంత్రులను జైలు చేశారు, కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ సీల్ చేశారు, ఇటువంటి బాధలు పెట్టినా కూడా ఈ విధంగా మాకు ప్రజాబలం ప్రజలు దీవించినందుకు కూడా కృతజ్ఞతాభావన మేము అందరం కూడా వ్యక్తం చేస్తాం. చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా ఎంపీ స్థానాలను గెలుచుకోలేకపోయింది. ఇదేమన్నా ప్రస్తావనకు వచ్చిందా? ఎన్ని స్థానాలు ఎన్ని రాష్ట్రాల్లో ఉందా? అది డెఫినెట్గా వివిధ రాష్ట్రాల నుంచి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఎందువల్ల ఈ పర్ఫార్మెన్స్ అయిందో కూడా చెప్పడం జరిగింది. తర్వాత మిగతా రాష్ట్రాల్లో జరిగిన సంఖ్యను కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్, కేవలం 3 రాష్ట్రాల్లో ఒక్కొక్క సీట్ వచ్చింది. 12 రాష్ట్రాల్లో అసలు ఒక్క స్థానం కూడా మేము, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, ఒక్క స్థానం కూడా మేము గెలవలేకపోయాం. ఇవన్నీ కూడా తప్పకుండా చర్చించాం. ఇవన్నీ కూడా వేరేగా మీటింగ్ పెట్టి స్టేట్ బై స్టేట్ డిస్కషన్స్ కూడా చేస్తామనేది కూడా చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం చెప్పినట్టుగా తెలుస్తుంది సార్, చాలా బలంగా ఉండి చాలా ఎక్స్పెక్టేషన్స్, అనేకటువంటి ఫలితాలు మరింతగా సాధిస్తామని చెప్పినటువంటి కొన్ని రాష్ట్రాల్లో తగినంత మేరకు సామర్థ్యాన్ని చూపించలేకపోయాం, ఫలితాలను సాధించలేకపోయిన అంశాన్ని కూడా చాలా ముఖ్యంగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దీనిపై కూడా విడివిడిగా ఒక్కొక్క రాష్ట్రంతో సమీక్షించే కార్యక్రమాన్ని కూడా చేపడతానని చెప్పి ఖర్గే అన్నట్టుగా తెలుస్తుంది. అవునండి, ఖర్గే గారు ఏమన్నారంటే ఇండివిజువల్ రాష్ట్రాల గురించి కొన్ని చోట్ల ఎందుకు ఫెయిల్ అయ్యామో అవన్నీ కూడా చర్చించడానికి. కర్ణాటక, తెలంగాణ అనుకోవచ్చు అట్లాంటి రాష్ట్రాలు? స్పెసిఫిక్గా రాష్ట్రాలు ఏమి నేమ్ చేయలేదు. ఎక్కడైతే మనం అనుకోవచ్చా? తప్పకుండా అనుకోవచ్చు అండి. అయితే అటువంటి రాష్ట్రాల్లో వేరుగా మీటింగ్ పెడతాం, స్టేట్ బై స్టేట్ డిస్కషన్ కూడా అని చెప్పడం జరిగింది. మొత్తానికి నెక్స్ట్ ఏంటి సార్, ఏం జరగబోతుంది? రాష్ట్రపతిగా రాహుల్ గాంధీ
ప్రతిపక్ష నాయకుడిగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నారు. ఆయన రాహుల్ గాంధీ గారు చాలా స్ట్రాంగ్ విల్డ్ పర్సన్ అండి. ఆయన ప్రెషర్కి లొంగే మనిషి కాదు. అయితే కేవలం ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది ఆయన మూడు ఎలా ఉంది, మీకేమనిపిస్తుంది? నేను దానికి చెప్పలేను, ఎందుకంటే ఐ సెడ్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ విల్డ్ పర్సన్. పదవులు ఆకాంక్షించే మనిషి కాదు ఆయన. ఈజ్ అబోవ్ దట్. బట్ బాధ్యత కూడా ఉండాలి కదా. అదే గుర్తు చేయడానికి మేము చూసాము. అయితే ఇవాళ సిఎల్పి మీటింగ్ కూడా ఉంది 5:30కి. సిఎల్పి మీటింగ్ తర్వాత బహుశా ఆయన ఏమన్నా పార్లమెంటరీ పార్టీ మీటింగ్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్, దాని తర్వాత మనకు తెలియవచ్చు. మొత్తానికి పల్లనరాజు గారు చెప్తున్నట్లుగా అనేక రాష్ట్రాల్లో సాధించిన విజయాలను విడివిడిగా సమీక్షించేందుకు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో మొత్తం ఇండియా కూటమి పనిచేసే విధంగా ఒక బాగుంటుందన్న అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. దీనిపై రాహుల్ గాంధీ త్వరలోనే నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చాలా కీలకమైన అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని కూడా చర్చించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే మరిన్ని కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ద్వారా తెలుస్తుంది. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.